ఇక ఐదవది పూర్వమీమాంస. పూర్వమీమాంస వేదపూర్వమును విచారణ చేస్తుంది. ఇంత క్రితం మనం చెప్పుకున్న కర్మకాండను విచారణ చేస్తుంది. పూర్వమీమాంస యందు ప్రధానముగా ఉన్న విషయం ఏమిటి? గర్భాధానము మొదలు అంత్యేష్టి పర్యంతం యావజ్జీవితమును అధ్యయనం చేస్తుంది. మనము పుట్టిన తరువాత కాదు, మనము పుట్టక పూర్వం నుంచి ఈ దేహ పతన పర్యంతం అసలు ఈ జీవితం ఏమిటి, ఈ జీవితంలో ఎప్పుడెప్పుడు ఎలాంటి కర్మలు చేయాలి, ఆ కర్మలను చేసే పద్ధతి ఏమిటి, సోషల్ రిలేషన్షిప్స్ ఎలా ఉండాలి, ఆ విధంగా సోషల్ డెవలప్మెంట్ ఎట్లా ఉండాలి, అలాగే పర్సనల్ డెవలప్మెంట్ అంటే ఏంటి, ఎట్లా ఉంటుంది, ఈ చర్చ మొత్తం చేయబడినది. ఒక మాటలో యావజ్జీవితమును అధ్యయనం చేశారు వాళ్ళు. ఇట్ ఈజ్ రిచువల్ ఓరియంటెడ్, కర్మ ఓరియంటెడ్. కాబట్టి ఆయా కర్మలను చేయవలసిన పద్ధతులన్నింటినీ చెప్పినది, విస్తారముగానే చెప్తుంది, ఉపదేశిస్తుంది. ఇక్కడ పూర్వమీమాంస యందు ఈ విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. రీసైకిల్ బేస్డ్ ఈకో ఫ్రెండ్లీ రిలీజియస్ యాక్టివిటీస్ మీద మీమాంస ఉన్నది. ఇప్పుడు మనం అనుకుంటాం మేము కర్మకాండ చేస్తున్నామని, అది రీసైకిల్ బేస్డ్గా ఉండాలి అండ్ ఈకో ఫ్రెండ్లీగా ఉండాలి. అంతేగాని నీ కర్మకాండ పేరుతో, నీ కోరికలు తీర్చుకునేందుకు నువ్వు చేసే కర్మకాండ పేరుతో వాతావరణ కాలుష్యం అయితే అది కర్మ కాదు, అది వైదిక కర్మ కాదు, దానితో ఫలితము లేదు. కానీ ఎవరైనా ఇట్లా మాట్లాడుతున్నారా? ఇప్పుడు ఇక్కడ రండి పుష్కరానికి మట్టి పోయండి దాంట్లో. అరే మట్టి ఎందుకు పోయాలి ఏమిటి, ఈ విచారణ లేదు. అలాగే ఈ గణపతి పండగ వచ్చింది ఇలా చేయండి, ఆ పండగ వచ్చింది అలా చేయండి. మనము చేసే కర్మకాండ యందు ఎంతగా పొల్యూషన్ చేస్తున్నాం. వేదపూర్వమును గనుక, పూర్వమీమాంసను గనుక జాగ్రత్తగా అధ్యయనం చేస్తే అలాంటి దానికి సమ్మతి లేదు. నదీ స్నానానికి వెళ్తే ఎట్లా వెళ్ళాలి? నదీ స్నానానికి వెళ్తే సుమారు 80 ఫీట్ల లోపల మలమూత్ర విసర్జన చేయకూడదు. 80 అని నేను మినిమం చెప్తున్నాను, ఇంకా దూరం చెప్పారు. ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే ఏం చేయాలి? అలాగే నదీ స్నానానికి వెళ్ళే ముందు నువ్వు ఎంత శుభ్రంగా ఉండాలి. అలాగే చర్మ వ్యాధులు ఉంటే నదీ స్నానానికి అంగీకారము లేదు. ఈ లెక్కలన్నీ ఉన్నాయి అక్కడ. అంతేగాని ఎవడు పడితే వాడు ఎట్లా పడితే అట్లా పోయి బుడుంగమని మునిగి, అదేమీ ధార్మిక కర్మ కాదు. ధార్మిక కర్మకు పద్ధతులు ఉన్నాయి. చాలా నిబద్ధతతో ఆ యావద్ వ్యవహారమును ఒక్క మాటలో చెప్పేందుకు ఈ పదం వాడుతున్నా నేను. రీసైకిల్ బేస్డ్, రీసైకిల్ సిస్టమ్ బేస్డ్ ఈకో ఫ్రెండ్లీ రిలీజియస్ యాక్టివిటీస్, గొప్పదైన మీమాంస. దట్ ఈస్ అ డిస్కవరీ. స్వామీజీ దానికి డిస్కవరీకి సంబంధం ఏమిటి? నువ్వు ఇక్కడ చేస్తున్న ఈ పనితో ప్రకృతిలో ఎంత డిస్టర్బెన్స్ అవుతోంది, అది స్టడీ కాదా, అది డిస్కవరీ కాదా? వితౌట్ డిస్కవరీ హౌ కెన్ యూ ప్రపోజ్ దాట్? అండర్స్టాండ్? ఇక్కడ ఏదో నదిలో నువ్వు స్నానం చేస్తున్నావు, దట్స్ ఓకే. దానివల్ల ఏంటో వాతావరణంలో ఏమవుతుంది అంటే అదంతా అధ్యయనం చేయబడినది. నదీ స్నానంలో సబ్బులు గట్రా వాడకూడదని చెప్పారు అప్పుడే. నీవు మొదలు స్నానం చేశాక నదీ స్నానం చేయాలి. అంతేగాని స్నానము చెయ్యకుండా నది యందు దిగుటకు వీల్లేదు. షాంపూ సబ్బు పెట్టుకొనుటకు వీల్లేదు. ఏ లేపనము పెట్టుకోకూడదట. అలాగే ఆ పరిసరముల యందు ఉమ్మివేయుటకు వీల్లేదు. ననిష్ఠీవేత్, వేదమే అంటుంది అట్లా. ఉమ్మి వేయకూడదు. అండ్ మనకు వచ్చిన అలవాటే అది, తూ 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 ఎక్కడ పోయినా అదే. అండ్ వీడు గొప్పగా చెప్పుకుంటాడు, నేను పుష్కరాల్లో మునిగి వచ్చాను. నువ్వు పుష్కరంలో మునిగి ఎంత హాని చేసావు ప్రకృతికి. Therefore, it has presented that discovery that every action is connected and it has some
ఎఫెక్ట్ ఆన్ ది నేచర్. అండ్ నీవు చేసే కర్మతో ప్రకృతిలో లాభము కలగాలి, అప్పుడు పుణ్యం వస్తుంది. నువ్వు చేసే కర్మతో ప్రకృతికి వినాశనము జరిగితే, కష్టము కలిగితే, నువ్వు చేసిన కర్మతో నీకు పాపం వస్తుందే కానీ పుణ్యం ఎట్లా వస్తుంది? అంతేనా కాదా? కానీ ఇవాళ ధార్మిక అనుష్ఠానముల పేరుతో మనం చేస్తున్నదంతా మోర్ ఆర్ లెస్ ప్రకృతికి నష్టము చేసే పనులే. ఎందుకు? డిస్కవరీని చూడడం లేదు. మనం పుస్తకం తెరిచామా, చూసామా, ఈ ఫలాని రోజు ఇన్ని బిల్వములతో శివాభిషేకము, శివపూజ చేయండి, అంత మట్టుకే చూసాము. అండ్ ఇంకా బిల్వ వృక్షము కనిపిస్తే అది మోడయ్యేంత వరకు పీకాలి. కానీ నీవు జాగ్రత్తగా చూస్తే, పరిశోధనలను కూడా లెక్కిస్తే ఒక్కొక్క వృక్షము నుండి ఎన్ని దళములను తీసుకోవచ్చో రాశారు. అంతకంటే ఎక్కువ తీసుకోకూడదు. చెట్టు ఉంది కదా అని మొత్తం దూసేస్తాను అనుకోకూడదు. దూసివేయుట అంటే దోచుకోవడమే కదా ఇప్పుడు. దిస్ ఈజ్ నాట్ ది వే. అందుకే నేను చెప్తున్నా, డిస్కవరీ చూడాలి మొదలు, అక్కడి నుండి డివైన్కి వెళ్ళగలరు. డిస్కవరీని వదిలేస్తే డివైన్ లేదు, డిస్కవరీ లేదు, ఏమీ లేదు, అంత దండగది. దట్ ఈజ్ పూర్వ మీమాంస.